ఎందరో పోతన గారి తెలుగు భాషలో ఉన్న భాగవతంలో ఉన్న కొన్ని స్కంధములలో విషయాల్ని పారాయణ చేసి భగవంతుని యొక్క అనుగ్రహములకు పాత్రుడై తమ అవసరములను ఈప్సితములను తీర్చుకున్నవారు ఉన్నారు. అంటే తెలుగు భాష మంత్రశక్తిని కూడా పట్టగలిగిన శక్తి కలిగిన భాష. అటువంటి శక్తి భాషకి లేకపోతే రామాయణ భారత భాగవతాల్లో ఉన్న భావాల్ని యథాతథంగా పుచ్చుకుని పారాయణ చేస్తే మళ్ళీ అంత శక్తిని ఇవ్వగలిగినటువంటి వైభవాన్ని పొందలేదు. అంత గొప్పదైన భాషలో మనం పుట్టడం మన అదృష్టం. ఒకప్పుడు నేను బెంగళూరు పట్టణానికి పోతన గారి భాగవత గ్రంథావిష్కరణ సభకి వెళ్ళాను. వాళ్ళు ఆ సభలో పోతన గారి భాగవతం గురించి 4 పరిచయ వాక్యాలు మాట్లాడమని కోరారు. నేను ఆశ్చర్యపోయిన వాళ్ళందరూ కన్నడిగులు కదా, 1000 భాగవత గ్రంథాలు ప్రచురణ చేశామంటున్నారు, అది కూడా పోతన గారి భాగవతం అంటున్నారు. 1000 గ్రంథాలు ప్రచురణ చేస్తే వాటిని కొనుక్కునే వాళ్ళు ఎవరుంటారు అనుకున్నాను. 1000 గ్రంథాలు కూడా 5 నిమిషాలలో అయిపోయాయి. నాకు ఆ రోజు సభలో తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కన్నడిగులు కన్నడ భాషలో ఉన్న భాగవతం చదవడం కన్నా పోతన గారు ఆంధ్రీకరించిన తెలుగు భాగవతాన్ని చదువుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని నాకు అర్థమైంది. ఆ రోజు సభలో నాతో పాటు మాంగ్యులు, తిరుపతి దేవస్థానాల పూర్వ కార్యనిర్వహణాధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్వ ప్రధాన కార్యదర్శి మాంగ్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా సభలో పాల్గొనడం జరిగింది. వారు కూడా నేనెంత ఆశ్చర్యపోయానో అంత ఆశ్చర్యపోయాను. అటువంటి భాష మాట్లాడేవారిగా పుట్టడం, అటువంటి భాష మాట్లాడడం మనందరి యొక్క అదృష్టం. ఎంత శక్తివంతమైన భాషో, ఏ భాషలో ఉన్న విషయాలు చదువుకున్నంత మాత్రం చేత దేవతలు కూడా ప్రసన్నులవుతారో, ఏ త్యాగరాజస్వామి కీర్తనలు, రామదాస్ గారి కీర్తనలు పాడుతుంటే పరబ్రహ్మము కూడా ప్రసన్నుడవుతాడో, సామవేదముతో తుల్యమైన స్థానాన్ని సంగీతం పొందడానికి కారణమయ్యే రీతిలో వాగ్గేయకారులు తెలుగులో కీర్తనలు రచించి ఇచ్చారు అంటే ఈ తెలుగు భాష యొక్క ఔన్నత్యము మనకి అర్థమవుతుంది. అటువంటి తెలుగు భాషలో పుట్టడం, అటువంటి తెలుగు భాష మాట్లాడుకోవడం మనందరి యొక్క సౌభాగ్యం.